సౌందర్యం అనగానే మనం అనుకుంటాము ముక్కు, ముఖము, మరి ఆ అవయవాలన్నీ చాలా సుందరంగా ఉంటే ఒక అందమైన స్త్రీ అని అంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో బాహ్య సౌందర్యం కంటే అంతరింగకమైన సౌందర్యానికి ఎక్కువ వెలగడుతున్నారు కదా. అంటే ఔటర్ బ్యూటీ ఉంటుంది, ఇన్నర్ బ్యూటీ ఉంటుంది. ఒక తల్లి నిజమైన సౌందర్యం ఎక్కడ ఉంటుందంటే ఆమె బాహ్యంగా ఎలాగుందో కాదు, కానీ ఆమె ఆ హృదయంలో ఉన్న మంచితనం అంతా కూడా ఆమె ముఖంలో కనబడు. ఆమెకు తన కుటుంబం పట్ల ఉన్న శ్రద్ధ కనబడుతుంది, ఆమెకు భర్త పట్ల ఉన్న గౌరవం కనబడుతుంది, ఆమె ఎంత క్షమించి ఎంత త్యాగపూర్తిగా ఆమె పనిచేస్తుంది అది కనబడుతుంది. పిల్లల పట్ల ఉన్న చింత, శ్రద్ధ, ప్రార్థనా జీవితం ఇదంతా కూడా ఉట్టూడిపడినట్టు ఒక తల్లిని చూస్తే కనబడు. ఒక దైవ భయం గల తల్లిని చూస్తే అర్థమైపోతుంది మనకు.